ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. నిద్ర ఎంత ముఖ్యమైనదో మనం ఇంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాము. సో ఆ లింక్ కూడా పెడుతూ ఉన్నాను. మనము డాక్టర్ రమాదేవి గౌరినేని న్యూరాలజిస్ట్ అండ్ రినౌడ్ స్లీప్ థెరపిస్ట్తో మనము ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ నేను మళ్ళీ కొన్ని టిప్స్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటంటే మనకు నిద్ర మంచిగా పోవాలి. ఇప్పట్లో అయితే చాలా చాలా స్లీప్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ఎందుకంటే గ్యాడ్జెట్స్ వల్ల క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంతసేపు పడుకున్నామని కాదు, పడుకునింది కూడా చాలా గాఢంగా నిద్రపోయామా అనేది, ఆ డీప్ స్టేట్లోకి మనం వెళ్ళామా అనేది చాలా ముఖ్యమైనది. అయితే నిద్రపోయే ముందు కొన్ని రొటీన్స్ చేయడం వల్ల మనకు నిద్ర చాలా మంచిగా సౌండ్ స్లీప్ వస్తుంది అనమాట. అయితే నేనైతే ఏం చేస్తానంటే త్వరగా పడుకోవడము, త్వరగా లేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నాకు అలవాటైన పని కూడా అది నాకు. సో ఆటోమేటిక్ బెడ్రూమ్లోకి వెళ్తూనే నేను ఆటోమేటిక్ ఏదో ఒక పుస్తకం ఓపెన్ చేస్తాను, చదువుతూ అలా నిద్రపోవడము, లేక మెడిటేషన్ మ్యూజిక్ వింటూ అలా నేను నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటాను. అలాగే పొద్దున నాకు 5 o'clock అవుతూనే నాకు అలారం లాగా నేను లేచేస్తూ ఉంటాను. లేచి ఎక్సర్సైజ్ రొటీన్స్కి ఇలా వెళ్తూ ఉంటాను. అండ్ యూజువలీ ఏదైనా కాఫీ టీ నేను మీకు అడ్వైస్ చేయడం అంటే, కాఫీ టీ తాగాలి అనుకుంటే లెట్ ఇట్ కంప్లీట్ బిఫోర్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock లోపల తాగేసేయండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ ద స్లీప్ డిస్టర్బెన్స్. నిద్ర ప్రాబ్లం వస్తుంది మీకు అని అనుకుంటే బాగా వేడిగా షవర్ బాత్ తీసుకోవడం వల్ల చాలా మంచి నిద్ర వస్తుంది. మ్యూజిక్ వినడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. అండ్ టు డూ లిస్ట్, రేపు నేను లేచి ఏం చేయాలి అనే లిస్ట్ రాసుకున్నా కూడా, జర్నలిజం చేసిన ఈ రోజు నా డే ఎలా జరిగిందని జర్నలిజం రాసుకున్నా, రోజు అలా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనం నిద్రలోకి వెళ్ళిపోతాం అనమాట. నిద్ర రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, స్ట్రెచెస్, ఇలా యోగా ఎక్సర్సైజ్ చేస్తే బాగా మంచి సౌండ్ స్లీప్ వస్తుందండి. అంటే నిద్ర కంటే ముందు హెవీ ఎక్సర్సైజెస్ వద్దు, బట్ అట్లీస్ట్ ఇన్ ద ఈవినింగ్ వీ కెన్ డూ ద సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో చాలా మంచిగా నిద్ర వస్తుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి లెక్కి వెళ్ళాలన్నమాట ఎప్పుడైతే నిద్రలో వెళ్ళాలి అనుకుంటే. సేమ్ లిజనింగ్ టు ద మ్యూజిక్, సో ఇలా మెడిటేషన్, వాకింగ్ ఇన్ ద నేచర్, టాకింగ్ టు ద లౌడ్ వన్స్, కాల్ చేసి మాట్లాడినప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. మనకు సపోర్టివ్ పీపుల్తో మనం మాట్లాడినప్పుడు, మనకి ఇష్టమైన జనాలతో మనము మన డిన్నర్ అనేది కూడా మనం 2 hours ముందు ఫినిష్ చేయాలా, లేకుంటే హెవీగా ఫీల్ అవుతుంది అనమాట బాడీ. అండ్ డిన్నర్ తింటూనే కొంచెం లైట్ వాక్ చేయడం వల్ల మనకు చాలా మంచి సౌండ్ స్లీప్లోకి వెళ్ళిపోతాము. భగవంతుడిని మనకు ఇంకొక రోజు బతకడానికి మనము కృతజ్ఞత చెప్పుకొని ఇలా కంప్లీట్ సెన్స్ ఆఫ్ మైండ్తో మనం పడుకున్నప్పుడు మనం చాలా మంచి నిద్రలోకి వెళ్తాము. మనం పడుకునే రూమ్ కూడా బాగా ఆర్గనైజ్డ్గా ఉండాలి, లైట్స్ కూడా డిమ్గా ఉండాలి. మ్యాట్ వాట్ ఎవర్ వీఆర్ పుట్టింగ్ దట్ బెడ్షీట్స్ అండ్ ఆల్ షుడ్ బి లైట్ కలర్స్, హెవీ కలర్స్ అలా ఉండకూడదు, గేరింగ్గా ఉండకూడదు. ప్లెజెంట్ స్లీప్ రావాలంటే ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ నేను చెప్తున్నాను. అండ్ గ్యాడ్జెట్స్ని అట్లీస్ట్ 1 hour బిఫోర్, అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అట్లీస్ట్ యూ కీప్ ఇట్ అవే అండ్ అట్లీస్ట్ ఫర్ ½ an hour పక్కన పెట్టేస్తే మనకు ఏదో ఒక మ్యూజిక్ వింటూ, ఏదో ఒక మంచి మాటలు వింటూ నిద్రపోతే చాలా మంచి నిద్ర వస్తుందండి. ఇవన్నీ నేను నిద్రకు మీకు అందరికీ టిప్స్ చెప్తున్నాను, ఎందుకంటే నిద్ర చాలా ముఖ్యమైనది. సో నిద్ర లేకపోతే చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను రిలేటెడ్ వీడియోని పెట్టాను మీకు, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి, ఎన్నెన్నో హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో మన హోలిస్టిక్ హెల్త్తో, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది నేను ఏది చెప్తున్నానో, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ కంపల్సరీ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. కాబట్టి ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మీరందరూ హెల్దీగా ఉంటారని, ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యకరమైన జీవన శైలిని లీడ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ స్లీప్ టాపిక్ని తీసుకురావడం జరిగింది. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.